ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సీతాయనంలో నిన్న మీనాక్షికి ఉన్న శాపం గురించి ఈరోజు తెలుసుకుందామండి. సీతామాత చెప్తుంది, నీకు శాపం ఉంది అని. తను మీనాక్షి నమ్మలేకపోతుందండి. ఏంటి నాకు నాకు శాపమా అని. అంటే ఏంటి అంటే ఆమె ఒక ఆశ్చర్యానికి గురవుతుంది. ఏదో ఒక దురదృష్టం ఉందని జీవితంలో అనుకుంది కానండి, ఎప్పుడు కూడా ఇలాంటి శాపాలుంటాయని మీనాక్షి ఎప్పుడూ అనుకోలేదనమాట. సీతామాత కొంచెం సేపు అలా మౌనంగా ఉండి, కొన్ని క్షణాలు ఆగి అప్పుడు చెప్తదండి. "మీ నాన్న నీతో ఎప్పుడూ చెప్పలేదనుకుంటా. బహుశా చెప్పకపోవడమే మేలనుకున్నాడు. ఎందుకు అంటే మీనాక్షికి వాళ్ళ యొక్క తండ్రి మరణం తరతరాల కిందట కుటుంబం నుండి పొందిన శాపం వల్లే సంభవించిందండి. దాంట్లో మీనాక్షి చేసిన తప్పైతే ఏమీ లేదనమాట." ఎందుకు అంటే మీనాక్షికి 5 తరాల క్రిందట ఒకానొక గొప్ప యోగి అండి వీళ్ళ యొక్క పూర్వీకుల్ని శపించాడంట. ఆ శాపం 5 తరాల వరకు కొనసాగుతుంది. దానికి ప్రభావానికి గురైన చివరి వ్యక్తి ఎవరు అంటే మీనాక్షి. మీనాక్షిని ఆ శాపం నుంచి తప్పించాలని తన యొక్క తండ్రి ఆయన యొక్క శాయశక్తులా దుష్యంతుడు ప్రయత్నించాడండి. కానీ జరిగిన దానికి జనక మహారాజు గారు కూడా ఏమి చేయలేకపోయారనమాట. ఎందుకు అంటేనండి, ఒక గొప్ప ఋషి శపిస్తే అది తిప్పి కొట్టబడదంటండి. అది అక్షరాలాగా ఆ శాపం జరిగి తీరుతుందంట. ఆ మాటలు వాళ్ళు ఏదైతే ఋషులు నోటి నుంచి వచ్చిన మాటలున్నాయి చూడు, ఆ మాటలకి కొన్ని శక్తి ప్రకంపనాలుంటాయండి. అందుకే నీ మాటే నీ నుదిటి మీద రాత యద్భావం తద్భవతి. ఇవన్నీ ఎందుకొచ్చినియి అనుకుంటున్నారండి? దీనివల్లే. మన మాటల యొక్క శక్తి ప్రకంపనాలు ప్రాణమయ లోకం ఉంది గదండీ! ఆ లోకంలో ప్రయాణించి ఆ సంకల్పించిన ప్రభావాన్ని తీసుకొస్తాయంట. ఆ విషయం సరిగ్గా మీనాక్షికి అర్థం కాదండి. నమ్మలేనట్లు ఏంటి సీతామాత నాకు నిజంగా ఈ శాపం ఉందా అని అడుగుతుందండి. సీతామాత చెప్తదనమాట. అవును నిజమే. 5 తరాలా అని ఆశ్చర్యపోతుందండి మీనాక్షి. అంటే మీనాక్షికి 5 తరాలా అని ఎందుకు భయమేసింది అంటే, ఇప్పుడు వాళ్ళ తాతలు వంశంలో ఎవరో ఒక తప్పు చేస్తే, దానికి ప్రతిఫలం వాళ్ళ వారసులు కూడా ఈ శాపానికి గురి అవ్వాల్సినంత తప్పిదం ఏం జరిగింది? వాళ్ళ పూర్వీకులు ఏం చేసుంటారు అని ఎంతో భయంతో సీతామాతని మీనాక్షి అడుగుతుందండి. అప్పుడు చెప్తదండి సీతామాత. ఒకానొక ఋషి రక్షణలో ఉన్న కుటుంబానికి చెందిన ఒక యువతుంటదండి. ఆ యువతి పట్ల దుష్ప్రవర్తన చేశారంట. అలా ప్రవర్తించడమే అది చాలా అతిక్రమణకి దారి తీసిందంటండి. నమ్మలేకపోయిందండి మీనాక్షి. ఎందుకంటే వీళ్ళ కుటుంబంలో అలాంటి వాళ్ళున్నారా అని. అప్పటినుంచి కూడా వీళ్ళ కుటుంబం సమాజానికి దూరమైపోయి, భూములు తమకున్న ప్రతి దాన్ని కోల్పోయిందంట. వారు ఆ యొక్క ఊరు నుంచి, రాజ్యాన్ని నుంచే వెలివేశారంటండి. కానీ జనక వంశీయులు శాపానికి గురి అయిన వ్యక్తి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో, మీనాక్షి యొక్క ముత్తాతని పరిచారకుడుగా తీసుకున్నారంట. ఆయన దుర్భరమైన జీవితమే గడిపారంటండి. తర్వాత మీనాక్షి వాళ్ళ తాతగారు కూడా అంతే. వాళ్ళ నాన్నగారి దగ్గరికి, దుష్యంతుడి దగ్గరికి వచ్చేసరికి ఆ శాపం కొంచెం బలహీనపడిందంట. కానీ ఆయనకు మాత్రం తీవ్రమైన విషాదాన్నే మిగిల్చిందంట. ఏంటి అంటే మీనాక్షి యొక్క తల్లి, మీనాక్షికి ఒక సోదరుడున్నాడండి. ఆ సోదరుడిని కోల్పోవడం అనేది ఒక దురదృష్టంగానే మిగిల్చింది అని సీతామాత చెప్తుందండి మీనాక్షితో. మీనాక్షి ఆశ్చర్యపోతుందండి. నాకొక సోదరుడున్నాడా అని. నీకొక సోదరుడు అసలు నాకొక సోదరుడు ఉన్నాడనే సంగతే తెలియదే. వీటిలో ఏది నాకు తెలీదు ఈ విషయాలన్నీ అని బాధపడుతదనమాట. నీకు ఒక అన్న ఉండేవాడు. నువ్వు పుట్టిన కొద్ది కాలానికే వాళ్ళ అన్న ఏమవుతాడంటే నదిలో పడి మునిగిపోతాడండి. అతనికి 4 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళమ్మ నదీ స్నానానికి వెళుతూ అతనిని కూడా తీసుకెళ్ళింది. అతను ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతాడనమాట. విచారంలో మునిగిపోయిన వాళ్ళ తల్లి
తనని తాను క్షమించుకోలేక చివరికి ఆమె కూడా ఒకరోజు ఆ నదిలోనే మునిగిపోయింది. మీనాక్షి పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ సహజ మరణానికి గురైందని అనుకుంటుంది అంతేనండి. ఎవరిని అడగలేదు. ఎవరు చెప్పలేదు కదా! కారణం ఏంటనేది. వీళ్ళ మీనాక్షికి ఒక అన్న ఉన్నాడన్న సంగతి కూడా వాళ్ళ తండ్రి ఎప్పుడూ చెప్పలేదండి. అంతేకాదు అందుకే వాళ్ళ తండ్రి భయపడి మీనాక్షిని ఎప్పుడూ కూడా నది వద్దకు వెళ్ళనిచ్చేవాడు కాదనమాట. తన తల్లి గురించి కూడా ఎప్పుడూ మాట్లాడింది ఇందుకేనేమో అని అప్పుడు అర్థం చేసుకుంటుందండి మీనాక్షి. ఆయనెప్పుడు నేను అర్థం చేసుకోలేదు. ఎప్పుడు కఠినంగానే ఉంటాడనుకునేదాన్ని. ఆయన ప్రేమ లేకపోవడంగా భావించానే తప్ప, కుటుంబాన్ని కోల్పోయిన విచారమే ఆయన్నలా మార్చేసింది. ఆ విచారంతోనే ఆయనలా ఉంటున్నాడని తెలుసుకోలేకపోయాను అని మీనాక్షి ఎంతో బాధపడుతుంది. మాత తల ఊపుతుందండి. నిన్ను శాపం నుంచి తప్పించడం కోసం మీ నాన్న శతవిధాలా కూడా ప్రయత్నించారు. ఆయన మరణ శయ్యపై ఉన్నప్పుడండి, జనక మహారాజు అతన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు, మరి ఆయన ఆశీర్వదించి నీ చివరి కోరిక నేను తీరుస్తాను. ఏమైనా ఉంటే చెప్పు దుష్యంత అని అడుగుతారండి. అప్పుడు వాళ్ళ యొక్క తండ్రి మీనాక్షి తండ్రి, మీనాక్షిని జాగ్రత్తగా చూడమని కోరుకుంటాడండి. ఎప్పుడూ కూడా జనకుడి యొక్క కుటుంబం వీళ్ళని చాలా జాగ్రత్తగానే చూస్తుందండి. దానితో పాటే ఆ శాపాన్ని తగ్గించటానికి కూడా జనక మహారాజు దుష్యంతుడికి మాట ఇచ్చారండి. అప్పుడు అర్థమవుతుందండి మీనాక్షికి తన తండ్రి తన పెళ్లిని ఎందుకు నిరాకరించాడో అన్నది. ఎప్పుడూ కూడా పెళ్లి వల్ల విచారం తప్ప నీకేమీ రాదనే గదా చెప్పేవాడు. అది అతని అవగాహన అనుకుందండి మీనాక్షి. ఎందుకు అంటే త మీనాక్షి యొక్క పిల్లలు కూడా ఆ శాపానికి లోబడేవారు అయిపోతారు. ఆ ప్రభావం అది అని వాళ్ళ తండ్రి అనుకునేవాడు. కానీ సీతామాత చెప్తుందండి. "నీ పిల్లలు శాపానికి లోబడరు. ఎందుకంటే ఆ ప్రభావం కలిగిన చివరి వ్యక్తి ఎవరు అంటే మీనాక్షి మాత్రమే." అప్పుడు తండ్రి గారు సీతామాతకి ఒక కథ చెప్పారంట. అది ఎప్పటిదంటే మీనాక్షి నదిలో మునిగిపోయి చనిపోవాల్సొస్తది గదండీ! ఆ మరణించవలసిన సమయంలోదంటండి. వీళ్ళ యొక్క అన్నను, అమ్మను కూడా తనలోకి తీసుకెళ్ళిపోయినట్లే ఆ నది మీనాక్షిని గూడా తీసుకోటానికి ప్రయత్నిస్తుంది గదా! ఆ రోజు. జనక మహారాజు దుష్యంతుడికి మరి మీనాక్షిని రక్షిస్తానని మాటిచ్చారు కాబట్టి, ఆ మాట శాపం యొక్క శక్తిని ఎదుర్కొంది. ఎందుకంటే, జనక మహారాజు తపస్వి. ఒక యోగి. అందువల్ల ఆయనిచ్చిన మాట ఇక్కడ సఫలీకృతం అవుతుందనమాట. కొంచెం సేపు సీతామాత మౌనంగా ఉండి మళ్ళీ చెప్తుందండి. నువ్వు జ్ఞాపకం ఉందా? చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. చాలా చిన్నదానిగా ఉన్నప్పుడు సీతామాతతో మీనాక్షి ఇద్దరు తోటలో కూర్చొని ఆడుకుంటూ ఉండారండి. ఉన్నప్పుడు ఒక మేఘం చుట్టుముట్టటం చూస్తుంది మీనాక్షిని సీతామాత. దాన్ని తీసివేయటానికి ప్రయత్నిస్తుంది కానీ సీతామాత తీయలేకపోతుందండి. ఆ రోజు ఏంటి మాతేంటి ఇలా మాట్లాడుతుంది? ఎందుకు ఇలాగా వచ్చి చేసింది నీ ఎనకాల ఏదో ఉంది నీకు కనబడుతుందా అని అడుగుతుంది కదా! ఆ రోజు మీనాక్షికి ఏమీ అర్థం కాలేదు కదండీ! ఆ మాటలన్నీ కూడా అర్థం చేసుకోవటానికి గుర్తుకు తెచ్చుకుంటూ తల ఊపుతుందండి మీనాక్షి. అప్పుడు వాళ్ళ తండ్రి గారితో ఈ విషయమంతా చెప్తుందండి సీతామాత. ఆయన అప్పుడు వీళ్ళ కుటుంబానికి ఇచ్చిన శాపం గురించి చెప్పి, "నువ్వు దాదాపు దాని నుంచి బయటపడిపోయావని" ఆ రోజు చెప్పారంటండి. "నీ తండ్రి ముందుగా మరణించడం వల్ల వచ్చిన విచారం ఒక్కటే మిగిలిన భాగం. ఇంకా ఆయన నీపై దీని ప్రభావాన్ని బలహీనపరచటంలో చాలా కృతకృత్యుడయ్యాడు" అని సీతామాత చెప్తుందండి. మిగిలినది రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.